పత్తిపాటి విజయలక్ష్మి సికింద్రాబాద్ కంటోన్మెంట్ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రధాని మోదీ రాజ్నాథ్ సింగ్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం సంతోషకరమన్నారు. 175 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయడం ఆనందకరమని, ప్రజా సౌకర్యం కోసమే సికింద్రాబాద్ కంటోన్మెంట్ భూములు బదిలీ చేసినట్లు వెల్లడించారు. కేంద్రం నిర్ణయం వల్ల మౌలిక వసతులు పెరుగుతాయన్నారు. కేంద్రం ఇచ్చిన భూముల్లో ఎలివేటెడ్ కారిడార్లు, టన్నెల నిర్మాణం చేస్తామన్నారు కిషన్ రెడ్డి. మిస్డ్ కాల్ కి సంబంధించినటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా కూడా ఎవరైనా మిస్డ్ కాల్ ఇస్తే మేము ఫోన్ చేస్తాము, లేకపోతే వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళందరూ కూడా చాలా ఈజీ కాబట్టి వాట్సాప్ ద్వారా కూడా చేయొచ్చు. మూడోది, ఈ రకమైనటువంటి ప్రొఫార్మా అవసరమైనటువంటి అందరికీ అందుబాటులో ఇచ్చి ఈ ప్రొఫార్మాను ఫిలప్ చేసి బాక్సులలో వేసే విధంగా కూడా మేము ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. ఇందులో వివిధ వృత్తులు సమావేశాలు ఏర్పాటు చేసి సమావేశాలలో అభిప్రాయాల వ్యక్తం ద్వారా కూడా మేము వాళ్ళు ఇచ్చేటువంటి అభిప్రాయాలు నోట్ చేసుకుంటాం. డోర్ టు డోర్ ద్వారా కూడా కొంతమంది ప్రముఖులు కీ ఓటర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటాం. డిజిటల్ మాధ్యమం ద్వారా ఇంతకుముందు చెప్పినప్పుడు నమో యాప్ కావచ్చు, మిస్డ్ కాల్ కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, అదేవిధంగా మీడియా ద్వారా ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా, అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మేము వివరాలు సేకరిస్తాం.